అనకాపల్లిలో పిచ్చికుక్క బీభత్సం 23 మందికి గాయాలు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గాంధీనగరం, అంజి కాలనీ, లక్ష్మీదేవిపేట, విజయ రామరాజుపేట, నర్సింగరావుపేట, వుడ్పేట, బెనర్జీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చికుక్క తిరుగుతూ 23 మందిపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కాలనీల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న కొంతమంది స్థానికులు అప్రమత్తమై దాడి చేసిన పిచ్చికుక్కను వెంబడించి హతమార్చారు. లేకుంటే మరికొందరు కుక్క కాటుకు గురయ్యే ప్రమాదం ఉండేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదేరా షాప్ దగ్గరికి వెళ్తున్నారా? ఏమో సాయంత్రం పూట స్నాక్స్ కొనుక్కుంటారు కదండి, అలా వెళ్ళినప్పుడు అది పరిగెట్టుకుంటూ వచ్చి కరిస్తుంది. స్కిన్ లేదు కష్టం రూట్లో వస్తున్నాను. మాది అంజీ కాలనీ, గుండాల వీధి నుంచి వెంకటేశ్వరం గుడి వైపు ఆ రూట్లో వెళ్తూ బయట పక్కన ఫోన్ మాట్లాడుతున్నాను కలిసి. మీతో పాటు ఎవరైనా ఉన్నారా అక్కడ? నీకు ఒక్క కలిసింది నిన్ను కుక్క? అది వెళ్తున్నప్పుడు కరిచిందా? ఎలా జరిగింది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటి దగ్గర పైపు దగ్గర ఉందా, మా ఇంటి దగ్గరే ఉంది. మరి ఎప్పుడు వచ్చిన దగ్గర తప్పని పడేసుకుంది. వేసుకుంటే దాన్ని పట్టుకొని తీసి తాడేసి కడేసి చంపేసాను.